పెద్దమ్మ గారు, నేనొక్క పూట భోజనం పెట్టినందుకే ఊళ్ళో వాళ్ళు ఆశీర్వదించడానికి వచ్చారు. పుట్టినప్పటి నుండి ప్రతి పూట మీ పేరు తలుచుకుని మెతుకు తిన్నాను. బతుకును భవిష్యత్తును నిలబెట్టాలంటే అన్నం పెట్టిన ఆ చేత్తోనే పసుపు కుంకుమ రాసిన ఆకుని ఈ అనుగ్రహ పాత్రలో వేయండి. పసుపు కుంకుమలతో ఈ ఇంట్లో అడుగు పెట్టిన నాకు తల దాచుకోవడానికి చోటుంది. కానీ తలెత్తుకుని బతకాలంటే, ఈ ఇంటి కోడలిగా మెలగాలంటే మీ దయ కావాలి. అమ్మ నాన్న లేని దాన్ని, తల్లి పాలు తాగని దాన్ని, పెద్దమ్మ గారి దాక్షిణ్యం మీద, భక్తులేసే దక్షిణ మీద బతికిన దాన్ని, పెళ్లి చేసుకుని మెట్టినింటికి వచ్చిన దాన్ని, ప్రాణమైనా పోవాలి కాని పరువును, ఈ తాళి బరువును దించేసి పోరాదనుకుని మీ దగ్గరకొచ్చిన యాచకురాల్ని. పెద్దమ్మ గారు, భిక్షాందేహి. ఎంత దీక్ష పూనినావమ్మా, గుండెలో నిప్పులే నింపినావమ్మా. త్యాగమంటే నీదమ్మా, నరకమే పొంగులోన ముడిచావమ్మా. విషమైన రక్తాన్ని దిగమింగాను, చావు బతుకులతో పోరాడాను.